భానుడు బగబగమంటున్నాడు. పొద్దున 9 కాకముందే బయటికెళ్ళినా మాడు మాడిపోతుంది. సాయంత్రం 6 దాటినా భూమి సెగలు పొగలు కక్కుతుంది. మార్చి నెలలో సగం రోజులు కూడా గడవకముందే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి 2వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు నమోదవుతుంది. ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం లానినా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంపై నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వర్షాకాలంలో సమృద్ధిగా వానలు కురవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది వాతావరణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లానినా పరిస్థితులు క్రమంగా బలహీనపడుతున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ చెప్పింది. మార్చి నుంచి మే వరకు లానినా ప్రభావం తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశం 60% మేర ఉన్నట్లు అంచనా వేసింది. ఏప్రిల్ జూన్ నాటికి ఇది 70% పెరగనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఎల్నినో పరిస్థితులు కొంతమేర పుంజుకోవచ్చని అభిప్రాయపడింది. ఫలితంగా మే చివరి నాటికి లానినా ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందని స్పష్టం చేసింది. లానినా ప్రభావం తగ్గుతుండటం, ఎల్నినో పుంజుకునే అవకాశాలు పెరుగుతుండటంతో వచ్చే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణం లేదా అంతకంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లానినా ప్రభావం ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో 124 ఏండ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. లానినా ప్రభావం క్రమంగా బలహీనపడుతుండటంతోనే ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మేలో భానుడి బగబగలు మరింతగా పెరగడంతో పాటు వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే వాతావరణంలో ఈ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఎల్నినో లానినా సైకిల్లో తేడాలకు కూడా ఇదే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.